చాలా సింపుల్గా నువ్వుల లడ్డు ఒకసారి ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. రోజుకు ఒక లడ్డు పిల్లలకి ఇచ్చి మనం కూడా తినొచ్చు. చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇందులో నూనె కానీ నెయ్యి కానీ ఏమి వేయకుండానే ఇది తయారు చేసేవచ్చు. ముందుగా ఒక కప్పు నువ్వుల్ని దోరగా ఏగనివ్వాలి. ఇలా ఏగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్పూన్ నువ్వుల్ని వేరే కప్పులో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా నువ్వుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మరీ చల్లార అవసరం లేదు, అలాగని వేడిగా అవసరం లేదండి. కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం పొగట చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనం ఏ కప్పుతో నువ్వులు తీసుకున్నామో అదో కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని కూడా వేసుకొని 3 యాలకులు కూడా వేసేసుకొని మరి కాస్త మెత్తగా ఆడుకోవాలి. ఇలా ఆడిన దాన్ని ఇప్పుడు వెడల్పాటి గిన్నెలో వేసేసుకొని ఉండలేమి లేకుండా బాగా కలిపేసుకొని మనం ముందు పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా వేసేసుకొని వండ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా తయారైపోతుందండి. చాలా హెల్తీ కూడాను. ఇవి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని రోజుకొక పిల్లలకి ఒక లడ్డు ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.